ప్రజలకు అవసరమైన వాటిని అందించే విధంగా ప్రభుత్వ పాలన ఉండేదే ప్రజాపాలన అని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం రాజరిక పాలన నుండి భారత యూనియన్లో కలిసిందని, అప్పటి నుండి ఈ ప్రాంతంలో రాజరిక పాలన పోయి ప్రజాపాలన ప్రారంభమైందని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన వాటిని అందించే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలని, ఇందులో భాగంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఉండి పనిచేయాలని, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు టి పూర్ణచంద్ర, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసరావు, పర్యవేక్షకులు కె నరేందర్ రెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.